ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 20. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాళాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. నిర్మాణమోహాజితసంగదోషాః అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామतीశ్వరः. గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10 సమాప్తము. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 20. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 10. తెలుగు అర్థములు. సర్వోన్నత దేవుడు ఇలా అన్నారు. ఏదైతే వేదాలను ఆకులుగా కలిగి ఉందో ఆ రావి చెట్టు యొక్క లోకములో దాని వేర్లు పైభాగములో మరియు కొమ్మలను క్రింద భాగంలో కలిగి ఉంటుంది. ప్రాచీన పెద్దలచే ఇది నాశనము చేయబడినది అని చెప్పబడింది. ఎవరైతే దాని విషయం తెలుసుకున్నారో అతను వేదాల అర్థము తెలిసిన వ్యక్తిగా మారుతున్నాడు. కొమ్మలు ప్రపంచంగా గల ఆ వృక్షము యొక్క కొమ్మలు సత్వరజోతమో గుణాలతో అభివృద్ధి చెంది స్పర్శ, రుచి, వాసన, చూడటము మరియు వినడము మరియు వాటితో అనుబంధించబడిన విషయాలను లేత ఆకులుగా కలిగి ఉండి ఆ కొమ్మలు మానవలోకము క్రింద నుండి స్వర్గలోకము పైన వరకు వ్యాపించి ఉన్నాయి. మానవుల ప్రపంచంలో కార్యకలాపాలు మరియు సంబంధిత విషయాలతో బంధాలను ఏర్పరచడం ద్వారా దాని వేర్లు కింద నుండి పై వరకు చాలా బాగా విస్తరించి చాలా దృఢముగా స్థిరపడ్డాయి. ప్రపంచంలోని రావి చెట్టు యొక్క రూపము మానవ ప్రపంచ ప్రజలకు అర్థము కాదు. దాని ప్రారంభము లేదా చివరి భాగము కనిపించదు. దృఢమైన వేరులతో ఉన్న సంసార వృక్షం అనే ఈ రావి చెట్టును నిర్లిప్తత అనే శక్తివంతమైన ఆయుధముతో నరికివేయబడాలి. ఆ తరువాత వారు ఏ ప్రదేశానికి చేరుకుంటారో అక్కడి నుండి వారు తిరిగి రాలేరు. ఎవరి నుండి ఈ సంసార వృక్షము అనాది నుండి వ్యాపించి ఉన్నదో
ఆ మొదటి పవిత్ర వ్యక్తి ఆ పరమాత్మకి నేను శరణాగతి చేస్తున్నాను. ఎలాంటి మినహాయింపులు లేకుండా అనన్య భక్తితో పరమాత్మ నివాసాన్ని వెతకాలి. అహంకారముతో కూడిన వ్యక్తిత్వము లేనివాడు, అహేతుకత్వముతో అచేతనము అవనివాడు, ప్రాపంచిక వస్తువులతో మరియు వ్యక్తులతో సహవాసము చేసే దోషాన్ని జయించినవాడు, పరమాత్మ విషయమున నిరంతరము ధ్యానచింతనలో ఉన్నవారు, పరమాత్మ విషయములందు నిరంతర జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, కోరికలపై గతంలో ఉన్న అంతర్లీన మానసిక ధోరణులతో సహా తమ కోరికలన్నిటినీ అద్భుతమైన రీతిలో తొలగించుకున్నవారు, సుఖదుఖముల వంటి అన్ని ద్వంద్వాల నుండి అద్భుతముగా విడుదలైన వారు, ఇటువంటి జ్ఞానవంతులైన వారందరూ పరమాత్మ యొక్క నాశనము చేయలేని నివాసము చేరుకుని వారు ఆ పరమాత్మను చేరుకోవడం ద్వారా ముక్తిని పొందుతున్నారు. సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని తమ యొక్క తేజస్సు ద్వారా ఆ పరమాత్మ నివాసముని ప్రకాశింపచేయలేవు. దేనిని పొందిన తర్వాత ప్రజలు భౌతిక వస్తువులతో ప్రజలతో ఉన్న మానవ ప్రపంచానికి ఎప్పటికీ తిరిగి రాలేరో అది ఒక్కటే నా అద్భుతమైన ప్రదేశము. నాకు సంబంధించినది, ప్రారంభము లేనిది, ఎప్పటికీ నిరంతరము ఉనికిలో ఉండేది అయిన నాలో ఒక భాగము జీవుల ప్రపంచములో ఆత్మగా మారడం ద్వారా అది ప్రకృతిలో ఉన్న 6 సహజ గుణాలు స్పర్శ, రుచి, వాసన, దృష్టి, వినడము మరియు మనస్సు వైపు ఆకర్షితుడవుతోంది. దేహము మరియు దాని సంబంధిత జ్ఞానేంద్రియాలకు అధిపతి శరీరములోని ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయములో, కొత్త శరీరాన్ని పొందే సమయములో పువ్వుల వాసనను మోసుకెళ్లే గాలివలే అతనితో 5 ఇంద్రియాలు మరియు మనస్సును తీసుకుని వెళ్తున్నాడు. చెవులు, కళ్ళు, చర్మము, నాలుక మరియు ముక్కు నుండి సహాయము తీసుకోవడం ద్వారా శరీరంలోని ఆత్మ మనస్సును ఆశ్రయించడం ద్వారా అతను వరుసగా వినడము, చూడటము, స్పర్శించడము, రుచి మరియు వాసనను అనుభవిస్తున్నాడు. ఒక దేహము నుండి మరొక దేహానికి వెళ్ళేవాడు, ఒక దేహములో ఉండేవాడు, దేహముతో ప్రాపంచిక విషయాలను అనుభవిస్తున్నవాడు, సహజ గుణాలతో కలిసి ఉన్నవాడు, అటువంటి అజ్ఞానులు శరీరంలో ఉన్న ఈ ఆత్మను అనగా జీవాత్మను చూడలేరు. జ్ఞానము ఉన్నవారు జ్ఞానులు మాత్రమే చూడగలరు. భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 10 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.